బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు. రేపు తిరిగి యథావిధిగా ట్రేడింగ్ ఉంటుంది. కమోడిటీ మార్కెట్లు సాయంత్రం 5 గంటల నుంచి పనిచేస్తాయి. నిఫ్టీ గత వారం కనిష్ట స్థాయిల నుంచి బలమైన రికవరీ సాధించి వారం గరిష్ట స్థాయి 22,800 సమీపంలో ఆ స్థాయి కన్నా పైన క్లోజ్ అయింది. ఇక ఈ రికవరీతో తక్షణ ముప్పును కూడా తప్పించుకుంది. కానీ ఈ బలమైన రికవరీ ప్రభావం వల్ల వచ్చే వారంలో పుల్ బ్యాక్ రియాక్షన్ ఏర్పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు గత వారంలో మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు భారీ ఎగుడు దిగుళ్లకు గురైనందువల్ల ఈ వారంలో నిలదొక్కుకోవడం తప్పనిసరని భావిస్తున్నారు. ఇక ఈ వారం అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు. ఇప్పుడు పాజిటివ్ ట్రెండ్ కు ఆస్కారం ఉన్నప్పటికీ కీలక స్థాయి 23,000 వద్ద కొంత నిరోధం ఎదురు కావచ్చు అంటున్నారు. ఇక సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారంలో 3 ట్రేడింగ్ దినాలున్నందున కన్సాలిడేషన్ కు కూడా ఆస్కారం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కాగా అగ్రగామి ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా టారిఫ్ యుద్దంలో పోటీ పడుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఇక ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ చలనం ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. టీవీ బులెటిన్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ ABN.